హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 23 జూలై 2026. ఈరోజు మార్కెట్లో ఏదైతే మనం లాస్ట్ 2 డేస్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగానే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ టేక్ ఆఫ్ అయినట్టుగా జస్ట్ 1 అవర్ 1.5 అవర్లో మార్కెట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత 23,900 దగ్గర నుంచి 950 ఆర్ 960 970 దగ్గర నుంచి మార్కెట్ ఒక డ్రాస్టికల్గా పడడానికి మళ్ళీ ఒక రెడీ అయినట్టుగా ఒక సింబల్ వేయటం. టెక్నికల్గా నేను ఇక్కడ మీకు చార్ట్ చూపిస్తున్నాను. ప్లస్ ఏదైతే మనకి లాస్ట్ ఎస్టర్డే నిన్నటి రోజున ఏదైతే జోన్ ఒక ఐడెంటిఫికేషన్ జరిగిందో అదే జోన్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ రిటర్న్ అవ్వడానికి అవకాశం ఉందనుక మనం ఐడెంటిఫై చేసాము. అట్ ద సేమ్ టైం మార్కెట్ మళ్ళీ 24,000 టచ్ చేసిన వెంటనే అక్కడి నుంచి మళ్ళీ డ్రాస్టికల్ ఫాల్ ఏదైతే మార్కెట్లో డౌన్ ట్రెండ్ అయిందో అక్కడి నుంచి మనకి ఈజీగా మార్కెట్లో డౌన్ ట్రెండ్ అవ్వడానికి అవకాశం అయితే కలిగింది. అక్కడి నుంచి మనకి మార్కెట్ స్టెప్ బై స్టెప్ మార్కెట్ పడతా ఒక 100 పాయింట్స్ 150 పాయింట్స్లో మార్కెట్లో అయితే డౌన్ ట్రెండ్ అయింది. ఇది నిఫ్టీని మనం ఈజీగా ఐడెంటిఫై చేసి ట్రేడ్ చేసుకోవడానికి, రెగ్యులర్గా చేసుకోవడానికి, టెక్నికల్స్ మీద ఏమాత్రం కొంచెం పట్టున్నప్పుడు కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసి చేయడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా మనం డ్రాస్టికల్గా అద్భుతమైనటువంటి ప్రాఫిట్ని తీయడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్ మార్కెట్లో మనం ఎంచుకున్నటువంటి షేర్స్ అన్నీ కూడా మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో మనకి టెక్నికల్గా దాని మీద ఒక పూర్తి స్థాయి అవగాహన ఉంటే ఈ రోజున మార్కెట్ ఏదైతే సిపి ప్లస్ కొద్ది రోజులుగా మార్కెట్లో కన్సాలిడేషన్ అయి ఉండి ఇక్కడ నుంచి మనకి టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు దీంట్లో మనం ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇది సిపి ప్లస్ ఇంకా మీకు ఒక 1 వీక్ నుంచి 10 డేస్ మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిలో మీరు ఏదైతే రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెస్ట్ చేసుకున్నా సరే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం హీరో మోటార్స్ లాస్ట్ గత 3-4 నెలలుగా ఏదైతే కన్సాలిడేషన్ అయ్యిందో ఇక్కడ నుంచి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఐడెంటిఫై చేసి ఇయర్ ఆన్ ఇయర్ మంచి ప్రాఫిట్స్ చేస్తున్నటువంటి ఆటోమొబైల్ సెక్టార్లో 2 వీలర్స్లో ఒక మగటంలేని మహారాజుగా ఉన్నటువంటి హీరో మోటార్స్ కూడా ఏదైతే టేక్ ఆఫ్ అవుతుందో దాన్ని కూడా ఐడెంటిఫై చేయడం, దాంట్లో కూడా డ్రాస్టికల్గా మార్కెట్లో ఏదైతే ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్లే క్రమంలో మనం దాంట్లో కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చార్ట్ అంతా కూడా ఇక్కడ నేను డీటెయిల్గా మీకు చూపిస్తాను. అదేవిధంగా థర్డ్ స్టాక్ లాస్ట్ 3 డేస్ నుంచి కూడా మనం బజాజ్ ఆటో మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ అయిన తర్వాత 9,500 దగ్గర నుంచి 10,000 దగ్గర నుంచి కూడా కన్సాలిడేషన్ అయిన తర్వాత ఇంకా మార్కెట్లో మంచి టేకాఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ నేను మీకు చార్ట్ చూపిస్తున్నాను, అదేవిధంగా స్టాక్ దాని డీటెయిల్స్ చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి మార్కెట్లో మళ్ళీ టేకాఫ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇలాంటి స్టాక్స్లో మనకి ఒక 1 వీక్ 2 వీక్స్ హోల్డ్ చేసుకుంటే అద్భుతమైన రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా డౌన్ ట్రెండ్లో కూడా ఉన్న స్టాక్స్లో కూడా మీరు టెక్నికల్స్ మీద ఏదైనా మంచి పట్టు సాధించినట్టయితే స్టాక్ యొక్క ట్రెండ్ ఎటువైపు ఉన్నా, మామూలు ఇండెక్స్ ట్రెండ్ ఎటువైపు ఉన్నా, ఈరోజు ఇండెక్స్ ట్రెండ్ డౌన్ ట్రెండ్, నిన్న కూడా ఇండెక్స్ డౌన్ ట్రెండ్, మొన్న కూడా డౌన్ ట్రెండ్, కానీ అయినప్పుడు కూడా మనం స్టాక్స్లో ఏదైతే ఇన్వెస్ట్ చేసుకుని మనం ఇంట్రాడే అయినా లాంగ్ టర్మ్ అయినా సరే టెక్నికల్గా దాని మీద ఒక పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకోగలిగితే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ట్రెండ్ స్టాక్ యాజ్ అన్ ఇండిపెండెంట్ క్యారెక్టర్, దానికి స్టాక్స్లో మనకి ఎక్కడి నుంచి ఏ విధంగా ఎలా బిగిన్ చేసి మనకి ఎటువంటి ప్రాఫిట్ తీసుకొచ్చి అన్నది చూడడానికి మంచి అవకాశం ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్గానే నేను మీకు ఇప్పుడు చెప్పినటువంటి ఒక 3 స్టాక్స్ 4 స్టాక్స్ మార్కెట్లోను, దాంట్లో మనకి ఏదైతే ఒక స్టాక్స్ మీద కూడా ఒక అవగాహన తెచ్చుకోవాలనుకుంటే ఎన్ని స్టాక్స్ని మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. ఆ ట్రాక్ చేసే స్టాక్స్లో కూడా మనకి ఫండమెంటల్గాను టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూస్లోనూ 2 కూడా మనకు సూట్ అయినప్పుడే మనం ఇంట్రాడే చేసిన పొజిషనల్గా చేసిన దాంట్లో మనకి మంచి లాభం తీయడానికి అవకాశం ఉంటుంది. అటువంటిది పూర్తి స్థాయిలో మీరు కూడా తెలుసుకోవాలని అనుకుంటే గతంలో మీరు మార్కెట్ గురించి ఎంత నేర్చుకున్నా మీరు ప్రాఫిట్ తీయలేకపోతూ ఉంటే ఐదర్ మీరు రెగ్యులర్గా మార్కెట్స్ మీద ఉండేటట్టయితే డైలీ ఎంతో కొంత ప్రాఫిట్ తీయడానికి మీరు ప్రయత్నం చేయాలి. అట్ ద సేమ్ టైం డైలీతో పాటుగా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ యొక్క నెట్వర్క్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు, పెద్ద అమౌంట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు దాని మీద పూర్తి స్థాయి అవగాహన లేకపోతే మార్కెట్ మళ్ళీ డౌన్ ట్రెండ్ వస్తే మనది మనీ దాంట్లో స్టక్ అయిపోయే అవకాశం ఉంటుందనే డౌట్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి సెలెక్షన్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద ఇన్వెస్ట్మెంట్ కూడా రైట్ టైంలో రైట్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేయడం కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 కూడా తెలుసుకోవడానికి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ యొక్క అమౌంట్ని లెడ్జర్ని ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవగాహన తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంట్రాడేలో మీరు మీ కెపాసిటీ ప్రకారం 5,000 10,000 లేదా 20,000 50,000 మీరు ఎలా తీయాలనుకుంటున్న దాని మీద మీరు ఒక స్ట్రక్చరైజ్డ్గా ఒక మేనిఫెస్టేషన్ చేసుకుని దాన్ని ఏ విధంగా చేయాలన్నది ఒక డిసైడ్మెంట్కి వస్తే దానికి తగ్గట్టుగా దాన్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి. మన స్టూడెంట్స్ ఏదైతే నేర్చుకున్న తర్వాత డైలీ 10,000 నుంచి 1 lakh వరకు కూడా తీసేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క లెక్చరు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సు, వాళ్ళ యొక్క అవగాహన శక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు కూడా దీని మీద పూర్తి స్థాయిలో అవగాహన కావాలంటే 1-to-1 ఏదైతే నెక్స్ట్ ఫ్రైడే దగ్గర నుంచి 2 days మనకి క్లాస్
కంప్లీట్‌గా మీరు ముందు మీ యొక్క ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడితే మీరు దీనికి కరెక్ట్‌గా సూట్ అవుతారా? లేకపోతే ఇంకా ఎటువంటి మీకు వనరులు కావాలన్నది మీరు చూసుకున్న తర్వాత ఖచ్చితంగా దాని ప్రకారం బేస్ కరెక్ట్‌గా ఏసినట్టయితే మీరు కూడా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటది. థాంక్ యూ. హావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.